దేవుని భయం. ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే, అయ్యగారికి చెప్పకుండా మానేస్తే ఏమైపోయిందో అనే భయం మనలందరినీ ఆవరించుగాక. ఉండాలి దేవుడిలాగా ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. స్కూల్కి పిల్లల్ని చెప్పకుండా మానేస్తారా? అయ్యా డ్యూటీకి చెప్పకుండా మానేస్తావా? నువ్వు మానేస్తారా? ఏమైంది? ఇంటికాడే ఉండు, పండుకోమని చెప్తారు. ఇక ఒక స్కూల్లో లీవ్ తీసుకోవాలి, ఒక డ్యూటీలో లీవ్ తీసుకోవాలి, అవునా? ప్రతి దాంట్లో పర్మిషన్ తీసుకోవాలి. మందిరానికి వచ్చే విషయంలో తీసుకోరా? బాధ్యత లేదా? అది సరైనది కాదా? అంటే మీ ఇష్టమేనా? మందిరానికి రావడం మీ ఇష్టమే, మానేయడం మీ ఇష్టమే. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ చాయిస్. దేవుడు గొప్పోడండి. ఒక స్కూల్ కంటే, ఒక ఉద్యోగం కంటే, ఒక కంపెనీ కంటే మందిరం గొప్పది. అవునా కాదా? మందిరం గొప్పది. ఇట్ ఈస్ సో గ్రేట్. మందిరానికంటే, దేవుడి కంటే గొప్పవాళ్ళు గొప్పదేది లేదు. పర్మిషన్ తీసుకోవాలి. అసలు ప్రయత్నం చేయకూడదు. ఆదివారం ఎగ్గొట్టే ప్రయత్నమే చేయకూడదు. కాబోకూడదు అనుకుంటే దాని అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకోవాలి. సావుకుని అడగాలి, ఇలా ఉంది, రేపు నా ఆదివారం పరిస్థితి ఇలా ఉందండి అయ్యగారు, ఏం చేయమంటారు నా పరిస్థితి అని అడిగితే దానికి ఒక పరిష్కారం అనేది మీకు ఇవ్వబడుతుంది. అంతేగాని మీకు నచ్చినట్లుగా మానేయడం, మీకు నచ్చిన టయానికి రావడం అనేది అది దేవునికి, మీకు ఇట్ ఈస్ నాట్ రైట్, మంచిది కాదేమో. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ మీ. దయచేసి అపార్థం చేసుకోవద్దని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను.